మీకు క్షేత్రముల గురించినటువంటి ప్రస్తావన సాధారణంగా శంకరాచార్యులు వారు చేయరు. ఎక్కడో తప్ప అసలు వారు అటువంటి ప్రస్తావన చేయరు. అటువంటి శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రంలో ఒక మాట అన్నారు. భగవద్గీత కించిదిదీత గంగాజలలవ కణికా పీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు. ఎంత గొప్ప శ్లోకం చూడండి. భగవద్గీత కించిదిదీత అర్థం తెలుసుకొని భగవద్గీత ఒక్క శ్లోకాన్ని జీవితంలో అన్వయం చేసిన, గంగాజలలవ కణికాపీత గంగ నీటిలోంచి ఒక బొట్టు తీసి గంగ యొక్క మాహాత్మ్యమును తెలుసుకుని నాలుక మీద వేసిన, గంగ గొప్పతనం ఏమిటో తెలుసా అండి? గంగావతరణాన్ని ఎక్కడ మీరు కూర్చునైనా సరే అనుసంధానం చేశారనుకోండి, ఉత్తర క్షణం పాపాలు నశించిపోతాయి. ఒక్కొక్కసారి ఆశ్చర్యకరమైన సందర్భం జరుగుతుంది. అంటే ఎలాగో చెప్పేస్తున్నాను